సో ఈరోజు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది అన్నకి. ఎందుకంటే మనకి కార్ అయితే ఓపెనింగ్ అయిపోయింది. ఓపెనింగ్ అయిన తర్వాత మనం కొన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసినందుకు మనకు అక్కడ నుంచి కొన్ని అఫీషియల్ లెటర్ అయితే వచ్చింది. మా పరేషాన్ టీంలో ఇప్పటివరకు ఇట్లాంటి వెహికల్కి ఇట్లాంటి దాని ఏమంటారు ఫెసిలిటీస్ గవర్నమెంట్కి సంబంధించిన అర్హతలు అయితే ఇప్పటివరకు మనకు రాలేదు. సో ఫస్ట్ టైం అయితే వచ్చింది. నాకు కూడా చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకు మన దగ్గర కూడా ఇట్లాంటి కార్ ఒకటి ఉందంటే నాకు నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. యూత్కి సంబంధించి ఒక గవర్నమెంట్లో మంచి మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. సో దానికి సంబంధించిన మనకు ఒక అఫీషియల్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చినాయి. సో గైస్ లేట్ చేయకుండా అయితే ఫస్ట్ అన్న దగ్గరికి వెళ్ళిపోదాం. అన్న వాళ్ళందరూ అక్కడ షూట్ చేస్తారంట. సో అక్కడ పోయేసి బండి అయితే చూపిస్తాం దాన్ని. ఫస్ట్ ఆత్రం అవుతలేదు నాకు, ఎందుకంటే ఇప్పుడే చూపిస్తావు మంచిగా ఎడ్యుకేట్ మంచిగా చదువుకొని ఇంత మంచి కారు ఎన్ని గణం లెటర్లు అంటే ఇక మొత్తం మన హర్షభాయ్ తోటి హర్ష నాది ఇట్లానే కేసు అయినప్పుడు హర్ష లా ఎందుకు చదువుతున్నా అంటే నా గురించి చదువుతుంది. మనోడు దానికి ఒక దానికి ప్రిపేర్ అవుతుండో దానికి ఆ చదువు నేను చదువుతున్నా అంటేనే రెస్పెక్ట్ ఇస్తారు చాలా మంది. నేను దాని తర్వాత అట్లా వద్దు, మన టీంలోనే ఒక లా స్టూడెంట్ ఉండాలని చెప్పి హర్ష లా చదవడం స్టార్ట్ చేసాడు. ఇంత మంచి రెస్పాన్సిబిలిటీ వచ్చింది అంటే అది చాలా గర్వంగా ఉంది. మీ అందరికి తెలిసిందే హర్షకి ఇది ఇప్పటికెళ్ళి కాదు, ఇది ఎప్పటికెళ్ళి కోరిక అన్నమాట. సో ఈ సింబల్ ఎప్పుడు ఉండాలని చెప్పి సో హాయ్ గైస్, ఈరోజు ఏంటంటే ఈరోజు మీకు ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు. సో ఈరోజు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది అన్నకి. ఎందుకంటే మనకి కార్ అయితే ఓపెనింగ్ అయిపోయింది. ఓపెనింగ్ అయిన తర్వాత మనం కొన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసినందుకు మనకు అక్కడ నుంచి కొన్ని అఫీషియల్ లెటర్ అయితే వచ్చింది. దానివల్ల అన్న చాలా హ్యాపీ అయిపోతాడు. అది ఏంది అంటే మా పరేషాన్ టీంలో ఇప్పటివరకు ఇట్లాంటి వెహికల్కి ఇట్లాంటి దాని ఏమంటారు ఫెసిలిటీస్ అంటే అర్హతలు అంటే గవర్నమెంట్కి సంబంధించిన అర్హతలు అయితే ఇప్పటివరకు మనకు రాలేదు. సో ఫస్ట్ టైం అయితే వచ్చింది. నాకు కూడా చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే మనం టీంలో చిన్న నీకే కాదు మొత్తం ఈ పరేషాన్ బాయ్స్ లో ఓవర్ ఎడ్యుకేటెడ్ అంటే గంగా తర్వాత మన హర్షభాయ్ అని చెప్పి కూడా మన దగ్గర కూడా ఇట్లాంటి కార్ ఒకటి ఉందంటే నాకు నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. ఇలా పోతుంటే ఒక రాయల్ లుక్ కాదు. ఇంకా మీరు కొన్ని చూడాలి. అప్పుడు రాయల్టీ అనేది ఏంది, దానికి మనకి కొన్ని అంటే ఒక పేపర్స్ త్రూ వచ్చినాయి. ఆ పేపర్స్ త్రూ మనకి టీంలో ఇప్పుడు ఇంత అఫీషియల్ బండి అంటే ఒక యూత్కి సంబంధించి ఒక గవర్నమెంట్లో మంచి మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. సో దానికి సంబంధించిన మనకు ఒక అఫీషియల్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చినాయి. సో అది మనం బండికి అయితే ఫిట్ చేసినాము. సో అది ఇప్పుడు అన్న దగ్గరికి పోయి డైరెక్ట్ మీకు చూపించే ముందు మనం అన్నకు చూపిస్తాం, అన్నకు చూపిస్తూ మీకు చూపిస్తాం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే రేంజ్లో ఉంటామో భయ మనం ఇంకా దేవుని దేవాలా ముందు ఇట్లా క్యాంపెయిన్ నువ్వు చేయాలి. నేను చేసినది నేనే నిల్చుంటా. సో గైస్ లేట్ చేయకుండా అయితే ఫస్ట్ అన్న దగ్గరికి వెళ్ళిపోదాం. అన్న వాళ్ళందరూ అక్కడ షూట్ చేస్తారంట. సో అక్కడ పోయేసి బండి అయితే చూపిస్తాం దాన్ని. ఫస్ట్ ఆత్రం అవుతలేదు నాకు, ఎందుకంటే ఇప్పుడే చూపిస్తావు చూపిస్తే పర్సన్ అయిపోతారు. ఎందుకంటే మంచిగా ఎడ్యుకేట్ మంచిగా చదువుకొని ఇంత మంచి కారు ఎన్ని గణం లెటర్లు అంటే ఇక మొత్తం మన హర్షభాయ్ తోటి ఇక మన లంగా ఏ ఖాళీలో పోయినా ఏ బస్సులో పోయినా నా పేరు అట్లుంది మన పేరు. సో గాయస్ అప్పుడు హర్షభాయ్తో ఒక చిన్న జలకిస్తుంది ఇమ్రాన్కి. జలక్ కాదు కాదు ఆ సౌండ్ వింటే పిచ్చోళ్ళు అయిపోతారు. నిజం చెప్తున్నా. ఇప్పుడు చూడరు ఇమ్రాన్ రియాక్షన్ చూడరు కాలి. ఇమ్రాన్ రియాక్షన్ ఈడికైనా చూడరు కాలి. అగో చూడు అప్పుడే కటాఫ్ మీద ఇచ్చినాం బ్రాంక్. 3, 2, 1 స్టార్ట్. చూడు అగ్గు అయ్యో అప్పుడే తిడుతూనే ఉన్నాడు ఆయన. రియాక్షన్ అయితే మీరు చూడొచ్చు. ఒకసారి చూడనా బోర్డు ఎట్లా వచ్చింది మనం చేపించుడు కాదన్న, మనకి బయటకే వచ్చింది అన్న. సో మనం గైస్ ఏంటంటే మెంబర్ ఆఫ్ యూత్ పార్లమెంట్ మొన్న మనం రీసెంట్గా పార్టిసిపేట్ చేసిన ఈవెంట్ అన్నమాట.
అది సైరన్ ఎందుకు అన్న మనకి అన్న ఇప్పుడు సైరన్ ఎందుకు అంటే నేను చెప్తాను. సో నార్మల్ గా కొంతమంది అన్అఫీషియల్ గా పెట్టుకుంటారు, మిస్యూజ్ చేస్తారు. అది మనకేందంటే అఫీషియల్ గా వచ్చింది, ఎందుకంటే మనకి నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లు ఢిల్లీలో కానీ వేరే వేరే స్టేట్స్లో అవుతాయి. కొంచెం ఇది గవర్నమెంట్ కి మనము నేషన్ కి కూడా వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకి టోల్ గేట్స్ దగ్గర ఎక్కడున్నా పెద్ద బండి ఉంది పార్లమెంట్. సో మనకి టోల్ గేట్స్ దగ్గర కూడా అన్న మనకి ఎట్లా అంటే మనకి టోల్ గేట్స్ ఎన్నో దాటాలి కదా అన్న. ఇప్పుడు మనం ఇది వేసుకొని వెళ్ళిపోవచ్చు, ఇది వేసుకొని వచ్చా మనకి నేషనల్ ఈవెంట్ కాబట్టి ఉందన్న, మనకి రాంది పెడతామా అన్న ఇంత అఫీషియల్ గా. సో ఇంకోటి ఏంటంటే మన పరేషాన్ టీమ్ లో ఒక వెహికల్ కి ఇంత మంచి రెస్పాన్సిబిలిటీ వచ్చింది అంటే అది చాలా గర్వంగా ఉంది. మీ అందరికి తెలిసిందే. హర్షకి ఇది ఇప్పటికెళ్ళి కాదు, ఇది ఎప్పటికెళ్ళి కోరిక అన్నమాట. సో ఈ సింబల్ ఎప్పుడు ఉండాలని చెప్పి. బట్ లాస్ట్ కి నేను ఇది అన్ని ఏపీఓమో అనుకున్నా. పరేషాన్ బి హర్షవర్ధన్ వేపించినావు కదా లాస్ట్ స్టూడెంట్ కూడా వేసిండు. మెడికల్ వేరా రా సో గైజ్ హర్షకి ఎప్పుడు కోరిక అనమాట, ఎందుకంటే పాలిటిక్స్ లో తిరుగుతాడు కదా. సో అట్లా అని చెప్పి ఇదేంది ఇదేం వేయించినావు, ఇదేంది చూపిస్తున్నా అదే ఏంది పీసీఆర్ లైట్లు కొంచెం మనకి బండి మంచి లుక్స్ కి మంచి లుక్ కనిపించడానికి వేయించింది అనుకుంటా. సో గైజ్ చూస్తారు కదా. సో హర్ష చాలా గ్రేట్. మా టీమ్ లో ఒక గవర్నమెంట్ బండి వచ్చింది అనమాట. సో అది ఎట్లా అంటే అఫీషియల్ గా ఉంది అనమాట. సో దీనికి అన్ని పేపర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అండ్ గైస్ ఆ సైరన్ ఇందాక వేసింది కదా, దానికి కూడా మన టోల్ గేట్ అండ్ ఏదైనా అసెంబ్లీ అటు ఢిల్లీ ఏదైనా పోయినప్పుడు మనకి అది పనికి వస్తుంది అనమాట. సో ఈడ ఇప్పుడు మనం మిస్యూజ్ చేయమన్నా, నీకు చూపిద్దామని వేస్తాం అంతే. సో ఒకసారి క్లోజ్. మనకి ఇవి ఏంటంటే మనకి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ అని, ఇది మొత్తం పార్లమెంట్స్ లో పెద్ద పార్లమెంట్ అనమాట. సో ఇది మనకి ఎప్పటికైనా డ్రీమ్, ఇది పార్టిసిపేట్ చేయాలా. అండ్ నెక్స్ట్ మనం పార్టిసిపేట్ చేసిన యూత్ పార్లమెంట్కి సంబంధించిన ఇవన్నీ అంటే ఇవన్నీ అండర్లోనే అవుతున్నాయి. సో మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, ఇంకోటి మన భారత్ యువ సంసద్ అని మనము ఇండియన్ యూత్ పార్లమెంట్ దాంట్లోనే పార్టిసిపేట్ చేసినాము. ఇప్పుడు నువ్వు దీంట్లో పార్టిసిపేట్ చేసినావు, ఇప్పుడు దీంట్లో చేసినామన్నా. దీనికి సపోర్ట్ చేసిన గవర్నమెంట్ సెక్టార్ ఇది మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, దీనికి గవర్నమెంట్ సెక్టార్ ఇది పార్టిసిపేట్ చేసినాము. దీంట్లో నుంచి నెక్స్ట్ స్టెప్ దీంట్లోకి ఉంటుంది. సో ఇది కూడా దీనికి అండర్ అంటే ఇదిగా పెద్దదన్న, ఈ రెండు పెద్దవి, దీని కింద ఇది. సో ఇది మనం చేసినాము, నెక్స్ట్ ఇవి కూడా చేయాలని కోరిక. సో ఏ స్టిక్కర్ సో మెంబర్ ఆఫ్ యూత్ పార్లమెంట్ ప్రాసెస్ ఏది నేను కూడా ఈ పార్లమెంట్ చదవాలంటే నువ్వు ఫస్ట్ 8 o'clock 7 o'clock లేగాల అన్న. నేను 5 రాత్రి 1 o'clock 2 o'clock దాకా చదవాలా. ఇప్పుడే చెప్పినా మీ అందరికి చాటింగ్ చేయొద్దు, నువ్వు లైఫ్ లో ముందు పోతావు అనమాట. సరే ఇప్పుడు ఇది అంతే కాదు, ఇప్పుడే చెప్పినా అందరికి పరేషాన్ బాయ్స్ లో ఎవరు మంచి ఎడ్యుకేటెడ్ గా చదువుకున్నా అంటే నా తర్వాత మన హర్షబాయే. అందరికంటే నేను ఎక్కువ చదివినా, నాకే అది చేస్తలేదు. చెప్పాను A+B+2AB సో గైజ్ సో గైజ్ ఏంటంటే అరే హర్ష ఇది మిస్యూజ్ చేయొద్దు మనకి. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకొని నాకు ఎవరు రిమార్క్ వద్దంట నేను. ఎందుకంటే ఎవరైనా నాకు ఏళ్ళు చూపిస్తే అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకే నేను అట్లాంటి ఏ తప్పు పని నేను ఆడ నేను కాముషైనా ఆడికి వెళ్ళిపోతా, కానీ అన్నిటికీ నేను అన్నెసెసరీ ఇన్వాల్వ్ గాను. గైజ్ వీళ్ళందరూ బుక్కులు చదివిరు, నేను కూడా లోకం చదివినా అనమాట. సో వీళ్ళు బుక్కులు చదివిన, నేను లోకం చదివినా, మంచిలను చదివినా, పైసలను చదివినా, ఒక క్యాల్కులేషన్ని చదివిన, ఒక ఫార్ములా ఏంది తెలుసుకున్నా. ఇవన్నీ చేసి నేను ఈ స్టేజ్లో ఉన్నా అనమాట. సో లైఫ్లో మీరు కూడా ముందు పోవచ్చు. అదేంటంటే లైఫ్లో నేను ఇది చేయలేను, అది చేయలేను అని మీరు ఎప్పుడు అనుకోవద్దు గైస్. నిజంగా అంటున్నా, ఒక టైం అనేది మీకు వస్తుంది. మీరు నవ్వుకుంటా ఎంజాయ్ చేసుకుంటా అది చేయండి. ఆటోమేటిక్ మీ కెరియర్ మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఏం లేదు, మీరు పొద్దున లేచి పని చేయండి. 8 o'clock లేకండి,
బయటికి వెళ్ళిపోరు. ఆటోమేటిక్ మీ కెరియర్ మీ లైఫ్ ఏందో మీకే తెలుస్తుంది. బయటికి వెళ్ళిపోర్రి అంటే పోయి బార్లలో పబ్లలో కూర్చోద్దు. అట్లా కూర్చుంటే అట్లనే అవుతుంది లైఫ్. నేను డైటింగ్ చేస్తున్నా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే చాలా మంది డిప్రెషన్ లో పోయి సూసైడ్ చేసుకోవడం. ఆ టైంలో మంచి జాబ్, ఆయనకి ₹1,00,000 శాలరీ. పాపం ఏం ప్రాబ్లమో ఏమో, ఏం కొట్లాట ఏమో, ఇంట్లో పోయి నీళ్ళలో పోయి దుంకి చచ్చిపోయి. మీ అందరు తెలియదు, హర్ష నాది ఇట్లానే కేసు అయినప్పుడు హర్ష లా ఎందుకు చదువుతుందంటే నా గురించి చదువుతుంది. మన దాంట్లో ఎవరు అరే నేను అడ్వకేట్ వాళ్ళ వీళ్ళ దగ్గర అందరి దగ్గర తిరుగుతున్నా. చాలా జాగాలో నేను పైసలలో మోసపోయినా. నాకు చెప్తుండే అన్న వీళ్ళు ఇట్లా వాళ్ళకి ఏం లేదన్నా, నువ్వు ఎందుకు వాళ్ళకి అంత ఇచ్చేసినావు, పోని మనకు పని అయితే చాలు. కానీ పని కాలే. దాని తర్వాత అట్లా వద్దు, మన టీంలోనే ఒక లా స్టూడెంట్ ఉండాలని చెప్పి హర్ష లా చదవడం స్టార్ట్ చేసాడు. యూత్ పార్లమెంట్లో పోయిండు. దాని తర్వాత ఇవన్నీ దాని సెక్టర్స్ భారత్ యూత్ పార్లమెంట్, విక్షిత్ భారత్ యూత్ పార్లమెంట్, ఇవన్నీ దీని సెక్టర్స్ అన్న. ఢిల్లీ అన్న. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఢిల్లీలో ఉందన్న. ఇవన్నీ ఏదైతే ఉంది ఇది మనకి ఇంకోటి చెప్పాలా ఇంకోటి ఏం చదువుతున్నావు అది చూద్దాం, అయినాకే చెప్తే బాగుంటుంది. అది మాత్రం అది అయిందంటే నేను అంటున్నా కదా, నిజంగా అవుతుంది, ఆల్మోస్ట్ అవుతుంది. ఎందుకంటే దాని ఇంకా వర్క్ కూడా అట్లనే జరుగుతుంది. అండ్ అది ఎన్నో లక్షల మందిలా ఒక 18, 20, 30 మందికి వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ తిప్పి కొడితే ఒక 80 మందికి ఉంటుంది. 1000 పోస్టులు నేను ఆల్ ఓవర్ ఇండియాలో అంతే. సో దాంట్లో మనోడు దానికి ఒక దానికి ప్రిపేర్ అవుతుండో, దానికి ఆ చదువు నేను చదువుతున్నా అంటేనే రెస్పెక్ట్ ఇస్తారు చాలా మంది. నేను అయినప్పుడు పోలీసులు పట్టుకుంటారా ఏం చదువుతున్నా అంటే నేను ఇది చదువుతున్నా అనగానే మంచి ఖుషి అయిపోతారు, మంచి రెస్పెక్ట్ ఇస్తారు. గవర్నమెంట్ సెక్టార్ లా దానికి ఒక మంచి రెస్పెక్ట్ ఉందన్న, ఆ రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి చాలా పెద్ద రెస్పెక్ట్. సో గైస్ లైఫ్ లా రెండు దానికి రెస్పెక్ట్ దొరుకుతుంది. ఒకటి పైసాకి, సెకండ్ వచ్చేసి చదువుకి. ఈ రెండిట్లో ఏదో ఒకటి సాధించండి, లైఫ్ మీరు ఆటోమేటిక్గా ఆడుకుంటా పాడుకుంటా అది చేస్తారు. అరే మీరు లైఫ్లో నాకు ఇది అయితలేదు అనే ఒక ఆలోచన తెచ్చుకోకండి ప్లీజ్, గుర్తుపెట్టుకోరి. కష్టపడితే ఏదైనా సాధించగలరు. నెక్స్ట్ ఈ మధ్య ఎగ్జామ్స్ లలో ఫెయిల్ అయినా కూడా అందరూ సూసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి అన్న, 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. అందరు మంచిగా చదువుకోండి. ఎవరైనా మార్క్స్ తక్కువ వస్తే ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు అన్న. ఎగ్జాంపుల్ ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద గవర్నమెంట్ పొజిషన్లలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు డిస్కరేజ్ కాక నెక్స్ట్ స్టెప్ లో మంచిగా చదువుకొని ఆ స్టేజ్కి వేరు. కానీ సూసైడ్లు చేసేసుకుంటారు అన్న మార్క్స్ తక్కువ రాగానే. అట్లా ఏమనుకోవద్దు, ఇదే లేకపోతే వేరేది. మళ్ళా కొత్త జర్నీ మనం స్టార్ట్ చేస్తూ ఉండాలా. సో గైస్ మీకు చూడుర్రి, గంగు చదివే ఎంత చదివిన మీ అందరు తెలిసిపోతుంది. ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేయండి. My name is Gangu, my mother name is Banu, my father name is Sai, my sister name is Gayatri. So I have 10 girlfriends. I will select one girlfriend and we will married. Acha life honeymoon. After marriage 10 members పిల్లలు. I will అరే నీకెందుకు, నీకేం ప్రాబ్లం, నీకెందుకు అంత ప్రాబ్లం అంటే వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళని ఒకళ్ళని లాయరు, ఒకళ్ళని పోలీసు, 10 మందిని, ఒక లాయరు, ఒక పోలీసు, ఒక చిచోరా, ఒక రౌడీ, ఒక గూండా, ఒక అడ్వకేట్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఇట్లాంటి వాళ్ళని చేసి నేను మంచిగా కూర్చొని రాజులకి కానప్పుడు లాస్ట్ లో అనాథాశ్రమంలో వదిలేసి చాలా ఇంపార్టెంట్ బ్రాండ్ ఇగో అన్న. ఒకటి మెయిన్ గా ఇంకోటి నెక్స్ట్ ఇది ఎందుకు వేసినామంటే మనం ఇంకా లా స్టూడెంట్ కాబట్టి దీనికి కూడా ఒక మంచి రెస్పెక్ట్ అని. ఏదైనా మన చదివే నార్మల్ చిన్న దాన్ని ఫ్లెక్స్ చేసుకుంటారు అందరూ. సో మనం ఇంత మంచి చేసుకొని ఫ్లెక్స్ చేయడంలో తప్పు లేదు. సో నాకు ఎప్పుడో డ్రీమ్ ఉండే సో ఇట్లా రేపటి రోజు డ్రీమ్ అంటే ఇవన్నీ ఇట్లా బండ్ల మీద మనం చేసే మంచి పనులు చూపించుకోవాలని. అలా ఒకసారి పట్టుకి అన్న, ఒకసారి కూర్చోన్నాను. సో గైస్ ఇది వేరే పవర్ అనుకో.
కూర్చోరు పోరిగా. సో ఒకసారి చూడండి, మనకి ఎప్పటికైనా నేషన్ మీద మంచి రెస్పెక్ట్ అనేది ఉంటుంది. సో మన ఎంబ్లమ్స్ అన్నమాట, అండ్ ఎంబ్లమ్స్ ప్లస్ నేషనల్ ఫ్లాగ్, ఇది ఎప్పుడు చూసినా అని కూడా మనం ఏదో ఒకటి అచీవ్ చేయాలన్న ఒక చిన్న మైండ్ సెట్ ఉంటుంది. ఒక డైలాగ్ ఉంటుంది మన సాయి కుమార్ సార్ది, కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం అయితే కనపడని 4వ సింహం ఏరా పోలీస్ అంటారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో కష్టపడుతూ ఉంటుంది. సో గైస్ ఒక వేరే పవర్ ఉంటుంది అనమాట. ఇది మన దగ్గర ఉంటే అది దాన్ని చూస్తుంటే అది ఒక వేరే రెస్పెక్ట్ ఉంటుంది అండ్ ఒక ధైర్యం వస్తుంది అనమాట. సో గైస్ ఇంకోటి, నాకు ఆర్మీ అంటే చాలా ఇష్టం గైస్. మనకి నేను ట్రై చేసిన ఆల్మోస్ట్ మనకు కాలేదు, అయితే మాత్రం ఆడ ఉంటుండే. ఏం లేదు, మనం చచ్చినప్పుడు ఆ ఫ్లాగ్ అనేది మన మీద ఉంటే అది వేరే అది అదృష్టం ఉండాలి, అది కూడా మనకి. దాని నెక్స్ట్ ఒక బ్రాండ్ నీకు అంటే నేనే పెద్ద బ్రాండ్. సో ఇక్కడ చూసినట్టయితే అన్నా మన పరేషాన్ బ్రాండ్ అన్న ఇన్ని దాని మీద. సో గైస్ చూడండి, అరే హర్ష పరిచయం మొత్తం డైరెక్ట్ వేసేసినావు కదా. సో గైస్ చూడండి, ఏడవైనా ముందు అవన్నీ ఉంటాయి, ఇంకా మనవి ఉన్నాయి చూడుర్రి. సో ఇది అనమాట. సో ఈ పరేషాన్ అనేది ఏడవైనా కనిపించాలన్నమాట. సో చాలా హ్యాపీగా ఎంకల్ కూడా వచ్చింది. సో ఎంకల్ కూడా మీరు చూడరు, ఆ బోర్డుకి ఎంత వాల్యూ ఉంటుంది మీకు ఇక్కడ అర్థమవుతుంది. అండ్ గైస్ నిజంగా చాలా నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మన టీంలో ఒక చదువుకొని ఉండి మధ్య చేస్తూ నరేష్ అని బండి రాదు వాడిన. అరే టర్నింగ్ రాదు. అన్నా ఏదన్నా ఇది? అరే నరేష్, అది ఎడ్ల బండి కాదురా, ఇట్లా నడుపుకోవని. ఇది ఈజీ ఉందా? కనిపిస్తుందా? సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, సో దీని పవరే వేరే అనమాట. అండ్ మా టీంలో ఇంత చదువుకొని అండ్ మంచి మంచి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకైతే చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక యూట్యూబర్ అంటే చిన్న చూపు చూస్తారు, కానీ మా పరేషాన్ బాయ్స్ అంటే ఒక వాళ్ళకి మా అందరికి ఒక వేరే రెస్పెక్ట్ ఇస్తారు కలిసి, అది మళ్ళీ ఎన్నో తెలియదు. అందరూ చాలా మట్టికి అయితే అందరు చాలా మంచిగా రెస్పాన్స్ ఇస్తారు. అండ్ నా ఫోన్ పోయిందంటే ఖచ్చితంగా ఆ పని అయిపోతుంది అనమాట. సో అంతా ఇష్టపడతారు. అండ్ అదే ఇష్టం నేను లైఫ్ లాంగ్ మీ అందరికీ ఒక మా పాజిటివ్ వైబ్స్లోనే తీసుకోవాలా. అండ్ పిల్లలకి అవేర్నెస్ గురించి అయినా నేను ఏ వీడియో చేసినా దాంట్లో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది అనమాట. సో చాలామంది అనుకుంటారు కామెంట్లలో ప్రాంకులు, స్క్రిప్టెడ్ ఏం చెప్పినా నేను ఎందుకు ఏం చెప్పా అంటే దాంట్లో ఒక అవేర్నెస్ ఉంది, దాంట్లో ఒక మంచితనం ఉంది. ఎవరు ఎట్లా అనుకుంటే ఏంది అనేది మీకు కావాల్సింది కంటెంట్, అది కంటెంట్ నేను చేయాలని అనుకుంటా. అండ్ గైస్ అందరు బాగుండాలా, అందరితో మనం ఉండాలా. అండ్ లైఫ్లో మీరు అందరూ జల్దీ అచీవ్ కావాలని దేవుణ్ణి మొక్కుతున్నా. నేను ఎప్పుడూ నా గురించి మొక్కోను, నేను అందరి గురించి మొక్కుతా. ఎందుకంటే అందరు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీ ఉంటాం. సేమ్ అంటే నాకు కూడా ఎట్లా అంటే అన్న ఎంతో కష్టపడి ఇప్పుడు ప్రజెంట్ సౌత్ ఇండియాలో కెమెరా ఉందండి. ప్రజెంట్ సౌత్ ఇండియాలో అంటే ఎట్లా అంటే ఇన్ని యూట్యూబ్ ఛానల్స్లో తెలుగులో ఇంత ట్రెండింగ్ ఉండడానికి కారణం అన్న, ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు. సో పరేషాన్ అనేది ఒక బ్రాండ్ చేసిండే. సో దానికి ఏదైనా ఒకటి చేయాలా అన్న, నన్ను ఇంత ట్రస్ట్ చేసి ఆ టీంలో ఉన్నందుకు నేను పరేషాన్ బాయ్స్కి కూడా ఏదో ఒకటి చేయాలని ప్రతి సెకండ్ నేను యూత్ పార్లమెంట్ కూడా నేను పరేషాన్ బాయ్స్ పేరు తీయడం జరిగింది, అది మీరు చూసే ఉంటారు. అంటే అన్నకి సోషల్ మీడియాలో ఎంతో పెద్ద పేరు ఉంది, కానీ నా త్రూ వేరే సెక్టార్లో కూడా అన్నకు ఒక మంచి పేరు రావాలని ప్రతి సెకండ్ కష్టపడుతూ ఉంటాను నేను.
నా ఇది మొత్తం నీకోసం అన్న, నువ్వు హ్యాపీ ఫీల్ కావాలా. అండ్ పరేషాన్ బాయ్స్ లా ఎట్లా అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు అన్న. సోషల్ అంటే అవేర్నెస్కి ఎన్నో మేము చేసిన ప్రతి కంటెంట్స్ కూడా కొన్ని ఎట్లుంటాయంటే ముంగట చూసి ఇప్పుడు మా దాంట్లో పిల్లలు ఎక్కువ ఉన్నారు. సో దీనివల్ల ఇప్పుడు యూత్ పార్లమెంట్ అంటే ఏందనేది తెలుస్తుంది. మన తెలంగాణలో కూడా లేదు అది. సో అట్లాంటిది యూత్ పార్లమెంట్ అంటే పిల్లలు, ఇది పాలిటిక్స్ కాదు, మళ్ళీ చెప్తున్నా, పాలిటిక్స్ వేరు, యూత్ పార్లమెంట్ వేరు. నేషన్ మీద వర్క్ చేయడానికి, నేషన్లో మన పార్లమెంట్ సెషన్లో ఏమేమైతే బిల్స్ పాస్ అవుతున్నాయి దాని మీద అవేర్నెస్ రానికి మనకైతే స్టూడెంట్స్ జోన్ల నుంచే యూత్ పార్లమెంట్స్ అనేవి అవుతాయి. సో ఇది మనకి ఇది కూడా ఒక ఎవరైతే పిల్లలు చూస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ చూస్తున్నారు. సో ఇది కూడా ఒక మంచి సెక్టారే. మీరు ఇంకోటి వచ్చేసి 12th ఫెయిల్ అని ఒక సినిమా ఉంది, యూపీఎస్సీకి సంబంధించి, దానికి సంబంధించి. సో గైస్ మీ పిల్లలకు ఖచ్చితంగా చూపించండి. అన్న కూడా ఎన్నోసార్లు చెప్పిండు చదువు ఫస్ట్, స్టడీస్ ఇంపార్టెంట్, స్టడీస్ స్పోర్ట్స్ అంటే అన్న ఎన్నో చేద్దాం అనుకుండు. కానీ అప్పుడు ఆయన సిచ్యువేషన్స్కి తగ్గట్టు అవి కరెక్ట్ కాలేదు. అన్న చిన్న స్టేజ్ల నుంచే జాబ్ చేయడం కానీ. గైస్ ఇంటర్మీడియట్ అండ్ ఎస్ఎస్సి చదివేటోళ్ళకి ఆల్ ద బెస్ట్ అనమాట. సో ఎగ్జామ్స్ మంచిగా రాయండి, దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా పాస్ కావాలా. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు ఫెయిల్ అయ్యారు, నేను అదైనా ఇదైనా ఎప్పుడు 100 సార్లు కూడా రాయొచ్చు. సో గైస్ అన్న నీ సైడ్కి ఒక చిన్న టిప్ అన్న, ఎగ్జామ్ సెంటర్లో ఎట్లా రాయాలి, ఎగ్జామ్స్ ఎగ్జామ్ సెంటర్లో ఎట్లా రాయాలంటే ఫస్ట్ మనం ఎగ్జామ్కి పోతున్నప్పుడు మంచి స్టైల్గా పోవాలన్నమాట. అంటే బ్యాక్ బెంచర్స్ వాళ్ళకి చెప్తున్నారు, నేను ఫ్రంట్ బెంచ్ చెప్పే అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్ ఏం లేదు, బుక్ పట్టుకొని ఇట్లా వెళ్ళిపోతారు, అట్లా పట్టుకొని. లెక్చరర్ కాన్ఫిడెంట్ ఫీల్ కావాలి, ఇంత కాన్ఫిడెంట్ గా వచ్చిందంటే. సో ఆ కాన్ఫిడెన్స్ ఫీల్ కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ పోగానే నేను పోగానే అటు పేపర్ గీపర్ వచ్చేస్తుంది, ఇది చూసేస్తా, ఇది రాదు, ఇది రాదు, ఇది రాదు, ఇది రాదు, దానికి ఏం చేయాలా, పక్కన చూస్తే వేరే పోరీలు గిరీలు ఉంటుండే, మన ఇజ్జత్ పోవద్దు, బయట టిక్కులు చేసుకోవాలి, టిక్కులు చేసుకొని ఖాళీ ఏం లేదు, క్వశ్చన్ పేపర్ ఉల్టాకి సీదా రాస్తుంది. అట్లా వేసి నేను ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయినా, నేనే పిచ్చోన్ అయినా, అరే ఇది ఓవర్ రాబోయ్ నాకు పాస్, పాటలు రాసేస్తారా అట్లా పాస్ అయినా అనమాట. సో ఎంటీ పేపర్ తో రాకండి, అంతసేపు టైం ఉంది, టైం ఉంటే టైం కేటాయించి అంతసేపు ఎంతసేపు అయితే మనకు ఉంది అంతవరకు మీరు ఇష్టం వచ్చినట్టు ఏమైనా రాసేయండి. ఖచ్చితంగా ముందటోళ్ళు మనలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పాస్ చేస్తారనమాట, నాకు చేసినట్టు. సో అందుకే అట్లా చేసి నేను డిగ్రీ కంప్లీటెడ్ అండ్ నెక్స్ట్ ఎంబీఏ చదువుదాం అనుకున్నా, కానీ వద్దు మనకి సిఏ చేద్దాం అనుకున్నా, సిఏకి మళ్ళీ ఎంబీఏ చేయాలంట. సో అవన్నీ ఎందుకు, మనం ఒక యూట్యూబరే చేద్దాం అన్నట్టు యూట్యూబ్ చేస్తాను. ఎంబీబీఎస్ చదివి ఏం చేస్తావు? మందంతో సారీ అయితే రాసేయండి, ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రావాలని కోరుకుంటాం. కొంచెం స్ట్రెస్ రిలీఫ్ కి మా వీడియోస్ చూడండి, కానీ ఎట్లా అంటే చాలా ఫోకస్ చేసుకోండి, చదువు మీద ఫోకస్ చేయరు, లేకపోతే నా లెక్క అవుతారు, లేకపోతే ఈయన లెక్క కాదు, నా లెక్క అనుకో గల్లలో కొడతావు, ఈయన లెక్క పార్లమెంట్. లాస్ట్ ఒక మాట అన్న చెప్పేసి క్లోజ్ చేస్తాడు అన్నమాట, మన ఐ లవ్ యూ. సో లాస్ట్ ఒక మాట, చివరి చూపు చూసుకోండి అన్న, లాస్ట్ మాట అంటే చివరి మాట కాదు, సారీ చూపన్న. సో గైస్ అందరు మంచి చదువుకోరి, పిల్లలకి చాలా ఫోర్స్ చేయకండి, మీరు ఇదే చేయాలా అదే చేయాలి, మీరు ఏం చేస్తారు అది చేయండి అన్నట్టు చెప్పాలా. వాళ్ళు అట్లా చెప్తారే వాళ్ళకు ఏంటంటే మనం వాళ్ళకు ఒక ఏంటంటే నీకు ఎంకలా మేము ఉన్నాం, నువ్వు ఏం చేసినా రెడీయే, మేము ఓకే అన్నిటికని అట్లా చెప్పుకుంటూ పోతే పిల్లలు కూడా చాలా మంచిగా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మెంటల్ ప్రెషర్ పెట్టకండి, హాస్టల్లో వేసేసి కాలేజీలలో ఫుడ్ బాగుండదు, మీరు చూస్తారు కదా హాస్టల్లో అందరు ఫీజులకే చూస్తారు, మెంటల్ ప్రెషర్ పెట్టేస్తారు. ఇవన్నీ మాట్లాడిన మాటలు చూస్తుంటే నాకు ఒక్కటైతే చెప్పాలనిపిస్తుంది, ఇర్ఫాన్ కి సల్మాన్ కి ద బెస్ట్ ఫాదర్ దొరికిండని అని అనుకుంటా. ఎందుకంటే అన్న ఎన్నో కష్టాలు చూసి వచ్చింది చిన్నప్పటి నుంచే, చదువు మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా చదువు మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా కష్టపడ్డాడు.
పోటీల్లో కూడా ఫస్ట్ ఉండాలా, వాడు ఏం చేసినా అన్నిట్లో ఫస్ట్ ఉండాలా. నా కొడుకు నేను అట్లా పెంచాను. ఆడు ఏమన్నాడు తెలుసా వాడు ఏం చేసినా ఏమైనా చెప్పని నేను చెప్తున్నా అయ్యో గోళీలు అన్ని లెక్క పెడుతుండే ఏంటంటే మ్యాథ్స్ క్యాల్కులేషన్ చేస్తున్నా దాంట్లో కూడా చదువు సరిపోదట మాట నీకు ఎట్లా వచ్చారా నిజంగా అంటున్నా. వానికి ఒకటే నేను నేర్పిస్తా. ఫస్ట్ అయితే ఫస్ట్ లోకాన్ని చదువురా, తర్వాత పుస్తకాలు చదువు అంట. లోకం చదివేసినాడు అయిపోయింది. వీళ్ళ దగ్గర ఒకళ్ళకు ఉంటాడు, డాడీ వస్తే డాడీలకు ఒకళ్ళకు ఉంటారు, వీళ్ళ దగ్గర ఉంటే ఒకళ్ళకు ఉంటాడు. అది ఎందుకంటే అది నేర్చుకుంటే మనుషులతో ఎట్లుండడం నేర్చుకుంటే వాడు ఆటోమేటిక్ బతికేస్తారు. కానీ కట్టబాకి అన్న అది యాక్సిడెంట్ అని చెప్పేసి చేస్తారా సరే తర్వాత